రైట్, వెల్కమ్ బ్యాక్. ఏపీలో పెన్షన్ల పంపిణీ మొదలైంది. ఇప్పటివరకు మనం చూసాం. ఇంకా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. పెనుమాకలో పాములు నాయక్ కుటుంబానికి స్వయంగా పెన్షన్ అందించారు సీఎం చంద్రబాబు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని అన్నారు. అలాగే చాలా వ్యాఖ్యలు కూడా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. ఏపీలో పెన్షన్ల పండగ అని చంద్రబాబు నాయుడు స్వయంగా వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం. బిగ్ బ్యాంగ్ డిబేట్లో చర్చలో పాల్గొంటున్నారు అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ శాసనసభ్యులు చంద్రశేఖర్ గారు లైవ్లో పాల్గొంటున్నారు. రైట్, చంద్రశేఖర్ గారు, మనం చూస్తున్నాం 65,18,496 మందికి ఈరోజు పెన్షన్ ఇస్తున్నారు. లబ్ధిదారులకు 4,408 కోట్ల పంపిణీ జరుగుతోంది. అంటే పెన్షన్లకు సంబంధించి గతంలోనే తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది. అంటే 3 నెలలకు సంబంధించి 1,000 రూపాయలు 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పి 3 నెలల ముందు నుంచి ఇస్తామని చెప్పి ఆ ఏరియర్స్ కలిపి ఈరోజు 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. అలాగే మనం చూస్తే దివ్యాంగులకు డబల్ చేశారు, 3,000 నుంచి 6,000. అలాగే చాలా కేటగిరీస్ మార్చారు. అంటే డబ్బులు ఇవ్వడమే సంక్షేమం కాదు, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం అసలైన సంక్షేమం అని ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక వ్యాఖ్య చేశారు. పెన్షన్ల పంపిణీపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై మీ స్పందన ఏంటి? సతీష్ గారు, మీకు 10 టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి, అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్ అండి. చాలా సంతోషం. అనేక రోజుల నుంచి ఎదురు చూసినటువంటి పేదలకి మొట్టమొదటి కార్యక్రమంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకొని దాదాపుగా 26 రోజుల తర్వాత ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు. అనేక రోజుల నుంచి ప్రభుత్వం మీద ఆధారపడినటువంటి పేదలు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం వచ్చి 26 రోజులైంది, ఏమీ జరగలేదు, ఏమీ చేయలేదు, కుటుంబాలు గడవాలంటే ప్రభుత్వంపై ఆధారపడి ఉన్నాం, మరి ఎవరు పట్టించుకుంటారని ఎదురు చూసినటువంటి పేదలకి ఒక నెల తర్వాత అయినా కానీ ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు నిజంగా కూడా సంతోషపడాల్సిందే. అయితే ఈ రోజు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే ప్రజాస్వామ్యానికి కూనీ చేసే పద్ధతిలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డటువంటి సర్పంచులను గాని, శాసనసభ్యులుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను గాని ప్రజాస్వామ్యంలో అధికారి మాత్రమే చేయాల్సినటువంటి పనుల్ని తెలుగుదేశం కార్యకర్తల ద్వారా చేయిస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం ఇది ఒక మంచి పద్ధతి కాదు, మంచి సాంప్రదాయం కాదు అనేది కూడా వారు గుర్తుంచుకోవాలి. మరీ ముఖ్యంగా ఇవాళ గ్రామాల్లో వారు పంచుతున్నటువంటి ఈ యొక్క పెన్షన్ స్కీమ్ లో వాలంటీర్లకు సంగతి, దాదాపు 2,65,000 కుటుంబాలు వాలంటీర్లు ఈ రాష్ట్రంలో ఈ యొక్క పెన్షన్ పథకంలో గతంలో అనేక సంవత్సరాల నుంచి వారు పాల్పంచుకొని వారు కూడా భాగస్వాములైనటువంటి వారికి 10,000 రూపాయలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటుంది వాలంటీర్లని చెప్పి ఈ రోజు వాలంటీర్లను పక్కన పెట్టేసి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం కార్యకర్తలతోటి ఈ ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించటం అనేది దేనికి సూచన? ఇది ఒక ప్రజాస్వామ్యమేనా? ఇది ఖచ్చితంగా వారు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. వారు 50 సంవత్సరాలు పైబడినటువంటి వారికి కూడా పెన్షన్స్ ఇస్తానన్నారు, దాని గురించి ఊసేలేదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి పెన్షన్దారులకు మాత్రమే ఇచ్చారు తప్ప కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వారికి లేదా వారు ఇస్తానన్నటువంటి ఆ యొక్క ఏజ్ గ్రూప్ కి ఇన్క్లూడ్ చేయలేదనేది కూడా స్పష్టంగా కనపడుతుంది. అంటే చంద్రశేఖర్ గారు, ఇంకా ప్రభుత్వం వచ్చి 26 రోజులే అయ్యింది. వచ్చిన తర్వాత వాళ్ళు ఇస్తున్న పెన్షన్ కార్యక్రమం సంబంధించి ఇది ఫస్ట్ తారీఖు రావటం, జూలై 1 అనేది. ఇంకా ఆయన కూడా అన్నారు, ఇంకా ఎవరికి అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడ న్యాయం జరుగుతుంది, న్యాయం చేయాలనే ఉన్నాము. రాత్రికి రాత్రే మిరాకిల్స్ జరగవు, మీరందరూ రాత్రికి రాత్రే మిరాకిల్స్ జరుగుతున్నాయని భావిస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చారు, అప్పులు ఎంత ఉన్నాయో తెలియదు, ముందు సంపద సృష్టించబోతున్నాము, దేవుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి అది ప్రజలకి ఉపయోగకరంగా చేసేటట్టుగానే మేము ప్లాన్ చేస్తున్నామని ముఖ్యమంత్రి ఇప్పుడే ఒక కామెంట్ చేశారు. సార్, సంపద సృష్టిస్తానన్నటువంటి బాబు గారికి 26 రోజుల నుంచి ఏ సంపద సృష్టించారో చెప్పాలి. 7,000 కోట్లు అప్పులకు అప్లై చేసుకున్నటువంటి బాబు గారు సంపద సృష్టించగలిగినట్టయితే మరి అప్పులకి ఎందుకు వెళ్తున్నారో చెప్పాలి. ఏపీ రాష్ట్రంలో అనేక సందర్భాలలో మేము మంగళవారం రోజు
అప్పులు తీసుకొచ్చాము అని ప్రచారం చేసినటువంటి బాబు గారి యొక్క బ్యాచ్, బాబు గారికి సంబంధించినటువంటి ఓకే. ఆ యొక్క మీడియా వ్యవస్థలు ఉమ్, పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారాలను చేశాయి. ఉమ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పు తెస్తే అదేమో తప్పుగా చూపించినటువంటి ఈ వార్తాపత్రికలు లేదా మీడియా వ్యవస్థలు ఉమ్, ఈ రోజు ఒక నెల కాలంలోనే 23 రోజుల్లోనే మిరాకిల్ జరిగిపోదన్నటువంటి బాబు గారు ఓకే. 26 రోజుల్లోనే 7,000 కోట్ల అప్పు అయితే చేయగలిగారు. ఉమ్, అప్పు చేయడం మాత్రం వారికి జన్మ హక్కుగా మారిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది రాష్ట్రంలో. ఓకే. గతంలో కూడా వారు పరిపాలించిన కాలంలో లక్షలాది కోట్ల రూపాయలని అప్పులుగా తీసుకొచ్చి ఉమ్, రాష్ట్ర ఖజానా మీద, రాష్ట్రం మీద భారం మోపినప్పుడు వారి పత్రికలు, వారి మీడియా వ్యవస్థలు ఎక్కడా కూడా మాట్లాడలేదు. ఉమ్, అదే జగన్మోహన్ రెడ్డి గారు వారు తెచ్చిన దానికన్నా తక్కువ తీసుకొచ్చేసి FRBM పరిమితులకు లోబడి అప్పులు తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చేటటువంటి పథకాలు అందించినప్పుడు మాత్రం ఓకే. అప్పులు కుప్పగా ఏపీ రాష్ట్రం మారిపోతుంది, శ్రీలంకగా మారిపోతుందని మాట్లాడినటువంటి Right. ఉదాంతాలు అనేకం చూసాం. Okay, ఇవాళ okay. ఒక్క నెల కాలంలోనే 7,000 కోట్లు Okay, అప్పు చేసి okay. పోలవరానికి తిలోదకాలు వదిలేసి ప్రత్యేక హోదా పక్క రాష్ట్రాలు అడుగుతూ ఉంటే Hmm. ఇవాళ బీహార్ ప్రత్యేక హోదా అడుగుతుంది. ఉమ్, ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయినటువంటి బీహార్ నితీష్ కుమార్ గారి ప్రత్యేక హోదా అడుగుతుంటే Hmm. ఏపీ రాష్ట్రానికి సంజీవని అని తెలిసి కూడా వారి స్వప్రయోజనాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం ఏపీ రాష్ట్రం గురించి మాట్లాడకపోవడం ఇది దౌర్భాగ్యం కాదా అంటున్నాం. అంటే మాట్లాడరని మీరే ముందే ఎందుకు ఒక అంచనాకు వచ్చేస్తున్నారు? జేడీయూ ఒక తీర్మానం మాత్రమే చేసింది. చెప్పుకునేటటువంటి మీరు జనతాదళ్ యు ఆ పార్టీ పరంగా ఒక తీర్మానం చేసింది. అలాగే తెలుగుదేశం పార్టీ కానీ ఇక్కడున్న పార్టీలు కానీ అడగవని మీరే ముందు ఒక అంచనాకి ఎందుకు వస్తున్నారు? సార్, ఈ సమయం వెళ్ళిపోతే ఉమ్, రాదు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఓకే. ఈ గడిచినటువంటి నెల కాలంలో 26 రోజులు ఉమ్, ఎక్కడ ఎవరి నోటి నుంచి ఆ ఊసేలేదు. ఉమ్, ప్రత్యేక హోదా గురించి గాని, లేదా రైల్వే జోన్ గురించి గాని, విశాఖ ఉక్కు గురించి గాని ఒక్క మాట అంటే మాట మాట్లాడలేదు. ఓకే. ఈ 20 రోజులు ఏదన్నా మాట్లాడితే 20 రోజులే మేము రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కేంద్ర ఆర్థిక మంత్రికి రిప్రజెంటేషన్ చేసిన అంశాలు ఇవన్నీ ఉన్నాయి. తిట్టడానికి, ఇవన్నీ ఉన్నాయి. ప్రతిపక్ష నేతల్ని తిట్టడానికి, బిల్డింగ్లు కూల్చడానికి, రైట్ 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 చంద్రశేఖర్ గారు ఒక్క నిమిషం. జ్యోత్స్న గారు ప్రతిపక్షాన్ని ఇరుకును పెట్టడానికి మాత్రం సమయం రైట్ రైట్ సరిపోతుంది. జ్యోత్స్న గారు 26 రోజులకి ఒక సంక్షేమ కార్యక్రమాన్ని పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అమలు పరచడానికి ప్రభుత్వంకి ఇప్పుడు అవకాశం దక్కిందని చంద్రశేఖర్ గారు మాట్లాడుతున్నారు. గతంలో చేసిన పనులన్నీ మావి తప్పులు అన్నారు. అదే తరహా ధోరణి ఇప్పుడు కూడా కనిపిస్తుందని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. నమస్కారం సతీష్ గారు, నమస్తే మీకు అండి. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రేక్షకులకి నా నమస్కారాలు. సరే, ఏదో మా ఎమ్మెల్యే గారు ఏదో పాపం ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు. లెట్స్ నాట్ టేక్ ఇట్ ఇంటూ కన్సిడరేషన్. అయితే ఇక్కడ సతీష్ గారు ఒక విషయం చెప్తానండి. అవును, వాళ్ళు చేయలేనటువంటి కొన్ని పనులను మేము చేసామండి. వాస్తవం. వాళ్ళ కోపం రాదా చెప్పండి? 5 ఏళ్లలో వాళ్ళు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు. మేము ఇచ్చామా ఇవ్వలేదా? ఇచ్చామా ఇవ్వలేదా? సైన్ పెట్టామా లేదా? మొదటి సంతకం దాని మీదే పెట్టాం. నోటిఫికేషన్ ఇచ్చామా లేదా? పోలవరాన్ని సమీక్ష చేశామా లేదా? పోలవరం ముందరకు తీసుకెళ్తున్నామా లేదా? అమరావతిని సమీక్ష చేశామా లేదా? అమరావతి నిర్మాణాలను ముందరకు తీసుకెళ్తున్నామా లేదా? అలానే పెన్షన్లకు సంబంధించి ఆ రోజున సైన్ పెట్టాం, చేశామా లేదా? ఇన్ని 26 రోజులకు చేశారు, 26 రోజులకు చేశారు అంటే ఫస్ట్ ఇవాళే వచ్చింది సార్. మా ప్రభుత్వం ఫామ్ అయ్యి వచ్చిన తర్వాత మొదటి నెల అంటే ఫస్ట్ ఆఫ్ మంత్ ఏదైతే ఉందో అది ఇవాళే వచ్చింది. మేము మీలాగా ఎన్నికలకు ముందర, ఎన్నికల తర్వాత ఒక మాట చెప్పలేదు. ఎన్నికల ముందర హామీ ఇచ్చాం, ఎన్నికల తర్వాత మా ప్రభుత్వం ఫామ్ అవ్వగానే 5 సంతకాలు వాటికి సంబంధించినటువంటివి చేసాం. ఇమీడియట్ గా ఇవాళ ఏదైతే ఫస్ట్ మొదటి తారీఖు వచ్చిందో ఆ రోజున మేము పెన్షన్ల పంపిణీ చేపట్టాం. సింపుల్. ఇందులో పెద్దగా ఏమంటారంటే గ్రీక్ అండ్ లాటిన్ ఏముందండి సతీష్ గారు అర్థం కాకపోవడానికి? ఇక్కడ ఇంకొక విషయం, అదేంటి అధికారులు కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్తున్నారు. నేను ఒకటి చెప్తానండి, పెన్షన్ల పండగ ఇది ఖచ్చితంగా. ఎందుకంటే గత కొన్ని నెలల నుంచి ఏ రకంగా అయితే ఇబ్బంది పడ్డారో ప్రజలు, వాళ్ళని లేదమ్మా మీ ఇబ్బంది దూరం చేస్తున్నామని చెప్పాలా లేదా? మేము చెప్పాలి కదా. వాళ్ళకి ఇది పండగే కదా. ఇంటికెళ్ళి మేము ఇవాళ రోజున సాక్షాత్తు ముఖ్యమంత్రి గారండి ఇంటికెళ్ళి వాళ్ళ పెనుమాకలో ఇచ్చారా లేదా? అలానే ప్రతి ఒక్క శాసనసభ్యుడికి చెప్పారు ఆ మాట. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కూడా, మీరు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రిప్రజెంటేటివ్స్ ఎవరున్నా సరే, ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించినటువంటి ఒక అంశం. సో ఖచ్చితంగా అందులో అందరూ పార్టిసిపేట్ చేయండి అని చెప్పారు. కానీ అక్కడే ముఖ్యమంత్రి గారు ఇచ్చారా? పక్కన ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులే కదండి, వాళ్ళే కదండి ప్రాసెస్ చేసేది. అంతే కదా, ఆయన చేతుల మీదుగా ఇస్తారు. అండ్ డెఫినెట్ గా దట్ ఈస్ అన్ ఆనర్ కదండి ఎవరికైనా సరే.
ఇప్పుడు అక్కడ లోకల్ ఎమ్మెల్యేను ఎవరో ఇస్తే వాళ్ళది ఆనర్ గా ఫీల్ అవుతారు. అండ్ ఫస్ట్ డే కాబట్టి ఒక మంచి కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టాం కాబట్టి ఖచ్చితంగా అందరు శ్రేణులు పాల్గొనండి అని చెప్పి ఒక పిలుపునిచ్చాము. తప్పేం లేదు కదండి. కూటమి ప్రభుత్వంగా అందరూ అందులో పార్టిసిపేట్ చేయండి అని మాత్రమే చెప్పాం. అంతకు మించి ఎవరైతే సచివాలయ ఉద్యోగులు ఉన్నారో ఎవరి చేత అయితే కుదరదు అని వీళ్ళు అన్నారు చూసారా సతీష్ గారు, అమ్మ సరిపోరు వీళ్ళు చేయలేరు అని చెప్పి వీళ్ళు అన్నారు చూసారా, అదే సచివాలయ ఉద్యోగులతోటి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయిస్తున్నాం మేము. సో ఒక నిబద్ధత కలిగినటువంటి ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది అనేటువంటి దానికి కూటమి ప్రభుత్వం ఉదాహరణ. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉదాహరణ అండి. ఇక్కడ ఇంకొక విషయం, మీరు ఏం చేశారు 26 రోజుల నుంచి ఏం చేశారు అంటే, నేను ఇందాకే మీకు చెప్పాను, డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాము, పోలవరం గ్రౌండ్ లెవెల్ సమీక్షలు చేశాము, ఇవాళ రోజున అమరావతి నిర్మాణాన్ని చేపడుతున్నాము, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ట్రాక్. ఎస్, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి, మిరాకిల్స్ ఎక్స్పెక్ట్ చేయలేము అని అంటే, అవునండి మేము ముందర నుంచి చెప్తుంది అదే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఎవరికి తెలియదు, ఎందుకంటే వీళ్ళు ఏ రోజున దానికి సంబంధించినటువంటి ఒక్కొక్క క్లారిటీ ఇవ్వలేదు. మీరు అడగట్లేదు అన్నారు మొన్నపై. అంటే నేను అదే చెప్తున్నాను, సెలెక్టివ్ గా వాళ్ళు చూసి సెలెక్టివ్ గా వాళ్ళు వింటూ ఉంటే ఏం చేస్తాం సతీష్ గారు? మీరే చెప్పారు ఇప్పుడు ఒక జర్నలిస్ట్ గా, మీరే రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఏం చేశారు, ఎక్కడికి వెళ్ళారు, ఏం మాట్లాడారు, ఏ విధమైనటువంటి డిమాండ్ పెట్టారు అనేటువంటిది మీరే మొన్న చూసారు. మీరే దానికి సంబంధించింది వాళ్ళ ఒక ఇది కూడా మీరే మాట్లాడారు. సో అందరూ చూస్తున్నారు వాట్ అండ్ హౌ అండ్ వాట్ వీఆర్ వర్కింగ్ అనేది అందరూ చూస్తున్నారు. సో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కనపడకపోతే నేనేం చేయగలుగుతాను సతీష్ గారు? ఇంకొక జ్యోత్స్న గారు, వాలంటీర్లతోనే మేము పెన్షన్లన్నీ పంపిణీ చేశాము, ఇప్పుడు వాలంటీర్లు ఉంటారా లేదా, వాళ్ళ జీవితాన్ని అగమ్యగోచరం చేశారని చంద్రశేఖర్ గారు అంటున్నారు. నేను దానికి సంబంధించిన అంశానికే వస్తున్నాను. వాలంటీర్లకు సంబంధించి మేము ఒక కమిట్మెంట్ తోటి ఆ రోజున, ఎందుకనంటే ఒక వ్యవస్థ వచ్చినప్పుడు మంచో చెడో సతీష్ గారు, ఎస్ ఆ వ్యవస్థని వీళ్ళు ఏ రకంగా మిస్యూజ్ చేశారు అనేటువంటిది మనం ఆ రోజు చూసాం. మంచో చెడో మీరు ఒక వ్యవస్థ తీసుకొచ్చినప్పుడు ఆ వ్యవస్థను తీసేసి ఒక సంక్షోభాన్ని మేము తీసుకురామని చెప్పాం. మేము ఇలా కాదు సంక్షోభాన్ని తీసుకురాం. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? బలవంతపు రాజీనామాలు చేయించారా చేయలేదా? చాలా చోట్ల వాళ్ళ ఏమంటారంటే వాళ్ళ పార్టీ కార్యక్రమాలకి వెంటనే వాళ్ళని ఇక్కడ రాజీనామా చేయించి అక్కడ తీసుకెళ్లారా లేదా? సో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది లేరు, ఏ విధమైనటువంటి ఇష్యూ ఉంది, ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నారు అనేటువంటి తీయాలా వద్దా సతీష్ గారు? అలా అని మేము అది తీసేంత వరకు మేము పెన్షన్ల పంపిణీ ఇంటి వరకు చేయమని చెప్పంటారా పోనీ వాళ్ళలాగా? మేము అది చేయలేదే. వాలంటీర్ వ్యవస్థ నేను తీసేస్తున్నామని మేము చెప్పలేదే. ప్రతి ఒక్క వ్యవస్థని 1 by 1 మేము గాడిలో పెడుతున్నాం. ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థను కూడా గాడిలోనే పెడతాం. మేమేం వెనక్కి తగ్గే ప్రశ్న. ఇక్కడ ఒక్క విషయం సతీష్ గారు, నేను ఏమంటున్నా అంటే, ఏదైతే మీరు చేయలేమన్నారో ఆ పన్నే మేము చేసి చూపిస్తున్నాం. దయచేసి ఒక శాసనసభ్యులుగా తాటిపత్రి చంద్రశేఖర్ గారికి కూడా ఒక విజ్ఞప్తి, అయ్యా మీ దగ్గర కూడా మీరు కూడా వెళ్ళి పెన్షన్ల పంపిణీ చేస్తుంటే బాగుండేది సార్. తప్పలేదు అధికారులతో పాటు. చంద్రశేఖర్ గారు, పార్టీలు వేరైనా ప్రభుత్వం అనేది శాశ్వతం. శాసనసభ్యుడిగా మీరు కూడా ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటే చాలా సంతోషిస్తామని జ్యోత్స్న గారు చెప్తున్నారు. ముందు దానిపై రెస్పాండ్ అవ్వండి. అదే సార్, మేము అనేది ఏంటంటే సతీష్ గారు, చెవిటోడు ముందు శంఖం ఊదినట్టుగా మనం ఎంత మంచి మాటలు చెప్పినా గానీ వారికి తప్పుగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక శాసన సభ్యుడిగా నేను చేయాల్సినటువంటి పనిని ఒక ఇన్ఛార్జితో చేస్తూ వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఒక శాసన సభ్యుడికి కనీసం ఇంటిమేషన్ ఇవ్వకుండా, ఇన్విటేషన్ ఇవ్వకుండా, భాగస్తుల్ని చేయకుండా, అధికారుల్ని వాళ్ళ తొత్తులు లాగా, అధికారుల్ని వాళ్ళ జేబు సంస్థల వ్యక్తులు లాగా మార్చేసి వీళ్ళు వాళ్ళ ఇలాంటి దాష్టికాలకి ఒడిగడుతూ కూడా మళ్ళీ తప్పించుకునేటటువంటి ప్రయత్నం, తప్పుడు ప్రయత్నం చేయడం వీరికే తగును. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్క ఎమ్మెల్యేకి కూడా ఇంటిమేషన్ అందలేదు. ఓడిపోయినటువంటి తెలుగుదేశం నాయకుల్ని పక్కన పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ పంచడం అనేది తప్ప కాదా సమాధానం చెప్పాల్సినటువంటి అంశం. దాని నుంచి పక్కకు తప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తే ఎలా? జ్యోత్స్న గారు, దీని మీద ఖచ్చితంగా మేము స్పీకర్ గారికి కూడా దీని మీద కంప్లైంట్ చేయబోతున్నాను. అలాగే దీని మీద ఖచ్చితంగా గవర్నర్ గారికి కూడా కంప్లైంట్ చేయబోతున్నాము. తప్పుడు వాలంటీర్లను పక్కన పెట్టుకొని తెలుగుదేశం కార్యకర్తల్ని చంద్రశేఖర్ గారు, మీరు లేవనెత్తిన అంశంపై నేను జ్యోత్స్న గారితో మాట్లాడతాను. అయితే వాలంటీర్లకు సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చారు. వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి కొందరు రాజీనామాలు చేశారు, కొందరికి బలవంతంగా మాకు రాజీనామాలు చేయించారని కొందరు కేసులు కూడా పెట్టారన్న అంశాన్ని జ్యోత్స్న గారు ప్రస్తావిస్తున్నారు.
దానిని మొత్తం మేము ఎక్కడ అబాలిష్ చేయట్లేదు. వాలంటీర్ వ్యవస్థను గాడిలో పెట్టబోతున్నాము. వాలంటీర్ సహాయం లేకుండానే ఎవరి వల్ల అయితే పెన్షన్ల పంపిణీ అవ్వదని మీరు చెప్పారో అదే సచివాలయ సిబ్బంది చేత పర్ఫెక్ట్ గా పెన్షన్ల పంపిణీని ఈరోజు ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. వాళ్ళు కాదన్నది మేము అవునని చూపిస్తున్నాం అంటున్నారు జ్యోత్స్న గారు. ఈరోజు అదే జరుగుతుంది. కొట్టుకుంటే ఎలాగని సార్ సతీష్ గారు ఒక్క నిమిషం. ఎందుకు పనికిరానటువంటి వ్యవస్థ అని చెప్పినటువంటి సచివాలయ వ్యవస్థనే సచివాలయంపై ఆధారపడే సచివాలయ ఉద్యోగులపై ఆధారపడే వారితోనే ఇవాళ పెన్షన్స్ చేయిస్తున్నారు తప్ప మేము తెచ్చినటువంటి వ్యవస్థ అది. వారేం కొత్తగా పుట్టించలేదు ఆ వ్యవస్థని. మేము మంచి వ్యవస్థని నిర్మించాం కాబట్టి ఆ వ్యవస్థ ద్వారా వాళ్ళు ఈ రోజు ఈజీగా పెన్షన్ ని అందించుకోగలుగుతున్నారు. అయితే ఈ హడావుడి 10 రోజులు మాత్రమే. చంద్రబాబు నాయుడు గారు లేదా వారికి సంబంధించినటువంటి నాయకుల్ని తీసుకెళ్లి అక్కడ సర్పంచ్ గా గెలిచినటువంటి వ్యక్తినో లేకపోతే అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తినో పక్కన పెట్టి వారు ఇస్తున్నటువంటి ఈ హడావుడి ఫంక్షన్ల పండగని చేస్తున్నటువంటి ప్రచారం పార్టీ కోసం చేస్తున్నటువంటి ఈ వికృత చేష్టలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు. చంద్రశేఖర్ గారు వికృత చేష్టలు ఎలా అవుతాయి? చాలా కార్యక్రమాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా పాల్గొన్నారు కదా. చెప్పకుండా ఎలా చేస్తారు? ఇది డబ్బిస్తున్నారా చేతి డబ్బిస్తున్నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ప్రభుత్వ డబ్బు ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి ప్రజల యొక్క ఎమ్మెల్యేని అక్కడ ఇన్వాల్వ్ చేయకుండా అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ ని ఇన్వాల్వ్ చేయకుండా ఏ విధంగా మీరు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు? మీకు ఆ హక్కు ప్రజాస్వామ్యం అంటే మీకు అంత చిలకనైపోయింది. చంద్రశేఖర్ గారు ఒక్క నిమిషం, మీ పాయింట్ అర్థమైంది. చంద్రశేఖర్ గారు మీ పాయింట్ అర్థమైంది. ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. జ్యోత్స్న గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొనాలి పెన్షన్లు పంపిణీ మీరు అంటున్నారు. కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఇన్విటేషన్ కూడా లేదు, మేము కూడా శాసనసభ్యులమే కదా అన్న అంశాన్ని ఆయన ఆల్రెడీ శాసనసభ్యుడిగా ఉన్నారు, ఎర్రగొండపల్లి శాసనసభ్యుడిగా ఉన్నారు, ఆయన నేరుగా ప్రస్తావిస్తున్నారు. ఒక్క నిమిషం, ఇవాళ చంద్రశేఖర్ గారు వచ్చి ప్రజాస్వామ్యమా అది ఇది అని మాట్లాడుతుంటే నిజంగా కూడా నవ్వొస్తుంది వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుడిగా. కానీ ఇవాళ వైఎస్ఆర్సీపీయో టీడీపీయో అని కాదండి, లేదా బీజేపీయో జనసేన అని కాదండి, ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్క శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఏరియాస్ లో మీరు పాల్గొనండి అని చెప్పి ఒక ఇంటిమేషన్ వెళ్ళింది సార్. ఎవరికి కూడా బొట్టు పెట్టి హారతులు ఇచ్చి అందరికీ వెళ్ళింది. 11 మంది శాసనసభ్యులకు వెళ్ళినట్టుగా ఇంటిమేషన్ ఏ అధికారి ఇచ్చారో మీరు చెప్పగలుగుతారా? మీరు తీసుకోకపోతే జ్యోత్స్న గారు ప్రభుత్వ డబ్బుని చంద్రశేఖర్ గారు మాట్లాడండి. చంద్రశేఖర్ గారు మీ పాయింట్ అర్థమైంది సార్, మీ పాయింట్ అర్థమైంది. నేను అడిగాను సతీష్ గారు. ఇప్పుడు ఇంకో విషయం, పెన్షన్ల పంపిణీ చేస్తుంటే వికృత చేష్టలు అంటే మేము ఏం మాట్లాడతామండి? మేమేమన్నా మా డబ్బులు ఇస్తున్నామని చెప్పామా మేము ఎక్కడన్నా? ప్రభుత్వం నుంచి ప్రజలకు చేరాల్సినటువంటి డబ్బుని ఇవాల్టి రోజున ఇన్ని నెలలు వాళ్ళు ఇబ్బందులు పడ్డారు కాబట్టి అది ఒక బ్రహ్మాండమైనటువంటి పండుగ వాతావరణంలో వాళ్ళకి ఇవ్వాలి అని అన్నాము, ఇస్తున్నాము. అందులో వికృత చేష్టలే ఉన్నాయో చెప్పండి సార్ నాకు. అంత పెద్ద మాట మాట్లాడారే, ఇంత కక్ష ఎందుకండి వాళ్ళకి ప్రజల మీద? మొట్టమొదటిగా నేను ఆ ప్రశ్న అడుగుతున్నా. ఇంకోటి, సచివాలయ ఉద్యోగులు అన్నారు, వ్యవస్థలు, నేను అదే చెప్తున్నాను. ఏ వ్యవస్థ తీసుకొచ్చినా సరే ఒకవేళ ఆ వ్యవస్థని మీరు మిస్యూజ్ చేస్తే ఆ వ్యవస్థని గాడిలో పెడతాను అని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పారు, చేసి చూపించారండి. నేను అదే చెప్పాను, ఆయన చెప్పింది చేసి చూపించారు. సచివాలయ వ్యవస్థ ద్వారా మీరు ఎన్ని అక్రమాలు చేశారు అనేటువంటిది కూడా ఐదేళ్ల అధికారంలో ఉన్నారు, ఏం చేశారు? 26 సృష్టించాలి. అప్పులు చేయడం కాదు కదా, అప్పులు చేయడం గొప్ప అయితే, అప్పులు చేయడం గొప్ప అయితే గత ప్రభుత్వం చంద్రశేఖర్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు ఇలా అరిచినంత మాత్రాన అబద్ధాలు నిజాలైపోయాయి. మొదటి విషయం, మీరు ఆ ప్రశ్నలు అడిగారు, నేను సమాధానం చెప్తున్నా 1/1. అయితే మీరు ఏమంటున్నారు? సంపద సృష్టించలేదు అంటున్నారు. సార్, ఇవాల్టి రోజున పోలవరం నిర్మాణాన్ని ముందరకు తీసుకెళ్తున్నామా లేదా? అమరావతి నిర్మాణాన్ని ముందరకు తీసుకెళ్తున్నామా లేదా? అలానే ఇవాల్టి రోజున ప్రతి ఒక్క రంగంలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ మేము ఆకర్షిస్తున్నామా లేదా? ఇవన్నీ చేస్తుంటే వీళ్ళకి కనపడవు. 26 రోజులకు మీరేం చేస్తారు అని చెప్పి
పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మరి 5 ఏళ్లలో మీరు ఏం చేస్తారని మేము అడుగుతున్నాం కదా. దానికి మీ దగ్గర సమాధానం లేదు. అయినా సరే మేము ప్రభుత్వంలో ఉన్నారు, మీరు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, మేము సమాధానం చెప్తాం, ఓపికగా సమాధానం చెప్తాం. ఎస్, సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కూడా ఒకటే దీంట్లో బ్రహ్మాండంగా ముందరికి తీసుకెళ్తున్నాం. ఓపిక పట్టండి. ఇవాల్టి రోజున నేను చెప్తున్నాను కదా, ఇంత బ్రహ్మాండంగా సంక్షేమాన్ని చేసి చూపిస్తున్నాం, అటు అభివృద్ధిని చేసి చూపిస్తున్నాం. మీరు చేయలేని పనులను మేము చేసి చూపిస్తున్నాం. ఏ వ్యవస్థలనైతే మీరు ఆ రోజున దుర్వినియోగం చేశారో ఆ వ్యవస్థలని వాళ్ళ రోజున సద్వినియోగం చేసి ప్రజల కోసం పనిచేసేట్టుగా చేస్తున్నాం. సతీష్ గారు, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎవరి తొత్తులు కాదు, ప్రజల కోసం పనిచేసేట్టుగా ప్రతి ఒక్కళ్ళని కూడా మేము చేస్తున్నాం. అది ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్ సార్. అది రైట్. చర్చను ముగించే ముందు చంద్రశేఖర్ గారు, సంక్షేమం అంటే డబ్బులు ఇచ్చేస్తే అది సంక్షేమం కాదు, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలి, సంక్షేమం ఇవ్వాలి, ఆ రెండుటిని సమపాలలో చేసే ప్లాన్లోనే నేను వెళ్తున్నాను, ప్రజలందరూ సహకరించాలని ఈరోజు ముఖ్యమంత్రి ఒక కామెంట్ చేశారు. ఒక మంచి నాటకానికి తెరలేపినటువంటి తెలుగుదేశం పార్టీ ఒక క్రమ పద్ధతిలో, ప్రణాళిక పద్ధతిలో ఏవేవైతే పెన్షన్లకు సంబంధించి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవటం, పెన్షన్లు పంపిణీ చేయటం నాటకానికి తెరలేపడమా? ఒక్క నిమిషం వినండి. పెన్షన్స్ అనేది ఇవాళ ఏం కొత్తగా వాళ్ళు ఇవ్వట్లేదు, గొప్పగా ఏం వాళ్ళు ఇవ్వట్లేదు. 3 నెలల నుంచి పెండింగ్ పెట్టి అడ్డుకొని ఈసీకి కంప్లైంట్ చేసి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి అవకాశాన్ని వారి నుంచి లాగివేసి పేదల్ని దూరం చేసి ఇవాళ వారికి అదే డబ్బుని వీరి చేతి నుంచి ఇచ్చుకుంటూ ఈ భజన కార్యక్రమం చేస్తున్న తప్ప గొప్ప కార్యక్రమం ఏం చెయ్యట్లేదు. ముందుగా నేను చెప్పినట్టుగా 50 సంవత్సరాల పైబడినటువంటి వారికి ఇస్తానన్నారు, ఎందుకు ఇవ్వలేదో చెప్పలేదు. దానికేమో అడిగినప్పుడు 20 రోజుల్లో ఎలా సాధ్యం అవుతుంది, మిరాకిల్స్ జరగవు అంటారు. సంపద ఎందుకు సృష్టించలేదు అంటే మిరాకిల్స్ జరగవంటారు. పోలవరం ఎందుకు కట్టట్లేదంటే చంద్రబాబు నాయుడు గారు కొట్టకపోయినటువంటి కరకట్టలని, కొట్టకపోయినటువంటి డయాఫ్రమ్ వాళ్ళని, వారు చేసిన నిర్వాకాలకి, వారు చేసినటువంటి తప్పులకి డ్యామేజ్ అయినటువంటి పోలవరాన్ని కేవలం సమీక్షల పేరుతోటి కాలయాపన చేస్తూ దాని మీద కట్టలేము అనేటటువంటి ఒక వారి యొక్క ఆలోచనని ప్రజల మీదకు రుద్దుతున్నారు తప్ప పోలవరాన్ని మేమేమో కడుతున్నాం అంటున్నారు. ఏం చేస్తున్నారు? పోలవరాన్ని కట్టలేము, 4 సంవత్సరాలు టైం. పోలవరం మీద శ్వేతపత్రం విడుదల చేశారు, 4 ఏళ్లలో కంప్లీట్ చేస్తామని చెప్పారు. విదేశీ నిపుణులు కూడా నిన్న చేరుకున్నారు. సతీష్ గారు మీరు ఒకసారి సార్ ఒక్క నిమిషం. ఇది ఎంత వాళ్ళు చేసుకుంటున్నటువంటి ఎలాంటి తప్పుడు ప్రచారం అంటే, చంద్రబాబు నాయుడు గారు 2019 మేలో దిగిపోతే 2019 జూన్ లో కొట్టకపోయినటువంటి డయాఫ్రమ్ వాల్ 2020లో కొట్టకపోయినట్టు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. సమయం అయిపోయింది, బ్రీఫ్ గా కంక్లూడ్ చేయండి. నేను ఒకటే రెండవది ఇంకొక విషయాన్ని ప్రజలకి మంచి చేస్తే వాళ్ళకి ఇష్టం లేదు. మంచి ప్రభుత్వం మా ప్రభుత్వం అని చెప్తున్నారు. మంచి ప్రభుత్వం అయితే ఎండబెట్టి ప్రజల్ని పెన్షన్స్ కి దూరం చేసి ప్రజల్ని గౌరవంగా ముద్ద తినడానికి దూరం చేసినటువంటి మీరు ఇవాళ ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రైవేట్ కార్యక్రమాలుగా ఎలా నిర్వహిస్తున్నారంటే దానికి సమాధానం వేశారు. కార్యక్రమాన్ని వాళ్ళు ఈ రోజు వరకు ప్రభుత్వం ద్వారా చేయలేకపోవడానికి థ్యాంక్ యూ జ్యోత్స్న గారు.